హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం వరుణ్ సందేశ్, ప్రియాంక జైన్, ఉత్తేజ్ నటించిన నయనం అనే వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్న టీచర్ మాటతో కంటివైద్యుడవుతాడు వరుణ్ సందేశ్. చిన్నప్పటి నుంచి ఇతరుల పర్సనల్ లైఫ్ విషయాలను తెలుసుకోవడం అంటే బాగా ఇంట్రెస్ట్. కంటి సహాయంతో ఇతరుల ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునేలా ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తాడు. తన దగ్గరికి వచ్చిన పేషెంట్ల కళ్ళలోకి ఒక రకమైన ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా 12 గంటల సమయంలో 4 నిమిషాల పాటు వాళ్ళు ఏం చేసినా ప్రత్యేక కళ్ళజోడు ద్వారా చూడగలడు. అలా తన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న ప్రియాంక జైన్ తన భర్త అయిన ఉత్తేజ్ ని మర్డర్ చేయడం చూసి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏమైంది, ప్రియాంక తన భర్తని ఎందుకు హత్య చేసింది, ఈ విషయం వరుణ్ సందేశ్ పోలీసులకు చెప్పాడా లేదా, సిఐ అయిన అలీరజా ఈ కేసుని సాల్వ్ చేశాడా లేదా అనేది మిగిలిన కథ. ఒక కంటి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ వాళ్ళ ఐస్ లోకి నానో పార్టికల్స్ పంపి వాళ్ళు ఏం చేస్తున్నారో స్మార్ట్ గ్లాసెస్ ద్వారా లైవ్ లో చూడటం అనే కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది. కథ ఇంట్రెస్టింగ్ గా ఉన్నా దాన్ని డీల్ చేసే ఇన్వెస్టిగేషన్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. కానీ ఇక్కడ సిఐ అలీరజా క్యారెక్టర్ చాలా వీక్ గా ఉంటుంది. వరుణ్ సందేశ్ ఎన్ని క్లూస్ ఇస్తున్నా కూడా దాన్ని క్యాచ్ చేయలేకపోవడం మనల్ని చాలా డిసప్పాయింట్ చేస్తుంది. క్లైమాక్స్ కూడా చాలా చెత్తగా ఉంటుంది. వరుణ్ సందేశ్ యాక్టింగ్ బాగుంది. ప్రియాంక జైన్ తన భర్తని చంపే సీన్, దాని వెనక ఉన్న మర్డర్ మిస్టరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. డార్క్ షేడ్స్ చూపిస్తూ చేసిన ఉత్తేజ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఈ వెబ్ సిరీస్ లో ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ, డైరెక్షన్. ఈ వెబ్ సిరీస్ లో మైనస్ పాయింట్స్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్ సీన్స్, క్లైమాక్స్, స్క్రీన్ ప్లే. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. ఈ వెబ్ సిరీస్ G5 యాప్ లో స్ట్రీమ్ అవుతుంది. చూడాలనుకునే వాళ్ళు ఒక లుక్ వేయండి.